హాయ్ అండి. ఎప్పుడు తోటకూర ఫ్రైయే కాకుండా ఇలా తోటకూర ఉల్లికారం చేసుకోండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు, కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇది మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన ఉల్లికారాన్ని అయితే దీనిలోకి వేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమోటాని అయితే నేను ఇక్కడ కట్ చేసి వేస్తున్నాను. టమోటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని తోటకూర వేస్తున్నాను. ఇక్కడ ఆ వాటర్ అయితే అవసరం లేదండి. మనం అక్కడే ఆకుకూరలో ఉండే వాటర్కే సరిపోతుంది. కొద్దిసేపు ఫ్రై చేసేస్తే కొద్దిగా 5 మినిట్స్ మూత పెట్టి మరీ ఒకసారి మనం కలిపితే అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.